హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాం కదండి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో జీ జీకే మనం స్ట్రాటజిక్ జీకే ప్రిపేర్ అవుతున్నాం. స్ట్రాటజిక్ జీకేలో మనం ఇప్పటికి బుక్స్ అండ్ ఆథర్స్ వీడియో చేసుకున్నాం. అలాగే డ్యాన్స్ ఫామ్స్ వీడియో చేశాం కదండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. లేదంటే నేను ఐకార్ట్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయినా చూడండి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఫెస్టివల్స్, పండగలండి. మన ఇండియాలో ఫేమస్ పండగలు, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయండి. కంపల్సరీ వన్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఈ ఈ ఈ కాన్సెప్ట్ నుంచి ఎక్సెప్టెడ్ ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఫెస్టివల్స్, ఏ స్టేట్లో ఏ ఫెస్టివల్స్ ఇంపార్టెంటో చూద్దాం. మొత్తం 27 స్టేట్స్ ఉన్నాయండి. సో నేను 2 పార్ట్స్గా చేద్దాం అనుకుంటున్నాను. ఏదంటే వీడియో లెంతీ అయిపోతుంది, ఎవరు చూడరు. మీకు కూడా కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా. సో అలా బోర్ కొట్టకుండా నేను 2 పార్ట్స్ చేస్తానండి. ఇది అనేది ఫస్ట్ పార్ట్. సో సెకండ్ పార్ట్ కూడా వస్తుందండి, చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఫెస్టివల్స్, పండగలు. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ అండి, ఏపీలో మనం అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాం, కానీ మనకు సంబంధించి మన స్టేట్కి సంబంధించి స్పెషల్ అండ్ గుర్తింపు ఉన్న ఫెస్టివల్ ఏంటంటే బ్రహ్మోత్సవం అండి. బ్రహ్మోత్సవం అనేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ తిరుపతిలో, మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి చేస్తారండి. 9 days ఫెస్టివల్ ఇది. ఓకే, 9 days ఈ బ్రహ్మోత్సవాలు అనేది 9 days జరుగుతాయండి. సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో జరుగుతాయండి. ఈ బ్రహ్మోత్సవాలు అనేది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరుగుతాయండి. ఏపీకి బ్రహ్మోత్సవం ప్రత్యేకమైంది. డెకాన్ ఫెస్టివల్, సంక్రాంతి, దసరా. ఇంకోటి మన ఏపీకి ఫ్లెమింగో ఫెస్టివల్ అండి, బర్డ్స్ ఫెస్టివల్. మన ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే బర్డ్స్ ఫెస్టివల్. ఈ బర్డ్స్ మన ఏపీకి ఏపీలో నెల్లూరు ఉంది కదండి, నెల్లూరు జిల్లాకి ఈ బర్డ్స్ అనేవి వలస వస్తాయండి. సో అక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు. ఓకేనా? బ్రహ్మోత్సవం, డెకాన్ ఫెస్టివల్, సంక్రాంతి, దసరా, ఫ్లెమింగో ఫెస్టివల్ ఏపీకి అండి. తెలంగాణకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏంటంటే బతుకమ్మ. ఇది అందరికి తెలిసిందే కదండి. బతుకమ్మ ఏంటంటే ఫ్లవర్స్ ఫెస్టివల్. ఓకే, దట్ మీన్స్ ఫ్లవర్స్ ఫెస్టివల్ అండి. మదర్ గుడ్నెస్ కమ్ అలైవ్. ఓకే, దాని మీనింగ్ అండి, మదర్స్ ఫెస్టివల్ కమ్ అలైవ్. ఓకే, ఇదంతా నేను జస్ట్ మీకు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను అంతే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది బతుకమ్మ అండ్ బోనాలు అండి. బోనాలు పండుగ. బతుకమ్మ తెలంగాణకి స్పెషల్, బతుకమ్మ బోనాలు పండుగ. ఓకే, తమిళనాడు అండి. మనకి ఫస్ట్ తమిళనాడు అనగానే గుర్తొచ్చేది పొంగల్ అండి. ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. మనకి ఒక్కొక్క స్టేట్లో హార్వెస్ట్ ఫెస్టివల్ని ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. సో ఇక్కడ పొంగల్ అనేది సంక్రాంతి మనము చేసుకుంటాం, బట్ తమిళనాడులో ఫేమస్ అండి హార్వెస్ట్ ఫెస్టివల్ ఇది. మనం కూడా పంట చేతికి వచ్చిందని జనవరిలో ఈ ఫెస్టివల్ చేసుకుంటాం. మనం సంక్రాంతి, పొంగల్ అని రేర్గా అంటారు, కానీ తమిళనాడులో చాలా పెద్ద పండుగ, బాగా చేసుకుంటారు. సో అక్కడ ఫేమస్ పొంగల్. ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. తర్వాత వచ్చేసి జల్లికట్టు అండి. మేబీ ఇది నాకు తెలిసి తెలంగాణలో కూడా ఉందనుకుంటున్నాను. బుల్ ఫైట్ అండి. నాకు తెలిసి జల్లికట్టు ప్రతి ఇయర్ న్యూస్లో అనేది జల్లికట్టు ద్వారా ఎంతమంది చనిపోయారు, జల్లికట్టు నిర్వహించడానికి పోలీసులు అడ్డుకుంటున్నారు, ఇవన్నీ న్యూస్ వింటూనే ఉంటాం కదా. అదండి జల్లికట్టు. ట్రెడిషనల్ ఫెస్టివల్ అండి. ట్రెడిషనల్ బీన్ పార్ట్ ఆఫ్ ద ఫెస్టివల్ ఆఫ్ పొంగల్. ఇది పొంగల్లో పార్ట్ అండి. మనకి కోడి పందాల్లాగా వీళ్ళకి జల్లికట్టు అనేది బుల్ ఫైట్. ఓకే, నెక్స్ట్ ఈ రెండేనండి తమిళనాడుకి, పొంగల్ ఒకటి, జల్లికట్టు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి
కేరళ అంటే మనకి ఓణం. ముందు గుర్తొచ్చేది ఓణం అండి. ఇది వాళ్ళకి ట్రెడిషనల్ ఫెస్టివల్. ఓకే. ఓణం ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కేరళ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఓణం. ఓణం ఫెస్టివలే. విషు 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 అంటే మలయాళం న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ని కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా పిలుస్తారు. ఒకవేళ ఇవి ఎక్కువ కనుక ఉంటే న్యూ ఇయర్స్ అనేవి ఒక్కొక్క స్టేట్లో ఒక్కో రకంగా పిలుస్తున్నారండి. నేను సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. అది కానీ హార్వెస్ట్ ఫెస్టివల్స్ కానీ వేరే వీడియో చేయడానికి చూస్తాను. తక్కువ ఉంటే లేదులేండి, ఎక్కువ ఉంటే డిఫరెంట్ నేమ్స్తో కనుక ఉంటే కనుక ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా. విహు అండి. విషు ఇది మలయాళం న్యూ ఇయర్ అండి. మలయాళం న్యూ ఇయర్ మనం ఎలా అయితే న్యూ ఇయర్ చేసుకుంటామో అక్కడ మలయాళం న్యూ ఇయర్ అండి ఇది. ఓకే. కేరళకి ఓణం అండ్ విషు. ఓకే. కర్ణాటక అండి. కర్ణాటక ఫేమస్ ఫెస్టివల్ ఉగాది న్యూ హిందూ క్యాలెండర్ అండి. మనం కూడా ఉగాదికి తెలుగు న్యూ ఇయర్ అనుకుంటాం కదా. సో మనకి కర్ణాటక వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. సో మనం ఎలాగైతే ఉగాది అనేది తెలుగు సంవత్సరాది అనుకుంటామో అక్కడ కూడా న్యూ ఇయర్ ఉగాది అండి. న్యూ ఇయర్ లాగానే న్యూ హిందూ క్యాలెండర్. సో మైసూర్ దసరా. ఇది కర్ణాటకలో ఇంకొక ఫేమస్ ఫెస్టివల్ వచ్చేసి మైసూర్ దసరా. ఇది 10 days ఫెస్టివల్ అండి. 9 days నవరాత్రి, లాస్ట్ డే విజయదశమి లాగా చేసుకుంటారు దసరా. ఓకేనా. మైసూర్ దసరా 10 days ఫెస్టివల్ అండి ఇది. ఓకే. మహారాష్ట్ర అండి. నెక్స్ట్ మహారాష్ట్ర స్టేట్లో గుడి పడవ అండి. లార్డ్ రామ రిటర్న్స్ టు అయోధ్య విత్ సీత అండ్ లక్ష్మణ. గుడి పడవ ఎందుకు చేసుకుంటారంటే లార్డ్ రామ రిటర్న్స్ టు అయోధ్య. మనకి రాముడు 14 ఏళ్ళు వనవాసం చేసిన తర్వాత రిటర్న్ అవుతాడు కదండి అయోధ్యకి. దాని గురించి రాముడు, సీత అండ్ లక్ష్మణ రిటర్న్ టు అయోధ్యకి వచ్చిన సందర్భంగా గుడి పడవ చేసుకుంటారు. గుడి పడవ ఫెస్టివల్. గణేష్ చతుర్థి మనం కూడా చేసుకుంటామండి, కానీ మహారాష్ట్రలో చాలా బాగా చేస్తారు. వాళ్ళకి ఇది ఫేమస్ ఫెస్టివల్. ఓకే. మహారాష్ట్రలో గుడి పడవ అండ్ గణేష్ చతుర్థి బాగా చేస్తారండి. గుర్తుపెట్టుకొని గుడి పడవ అండ్ గణేష్ చతుర్థి. గణేష్. ఓకే. నెక్స్ట్ రాజస్థాన్ అండి. రాజస్థాన్లో గంగోర్ సెలబ్రేషన్ ఆఫ్ ద హార్వెస్ట్ అని నేను చెప్పాను కదండి. హార్వెస్ట్కి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన ఫెస్టివల్ చేసుకుంటారని. సో ఇక్కడ చూడండి గంగోర్ ఫెస్టివల్ అండి. రాజస్థాన్లో గంగోర్ ఫెస్టివల్ హార్వెస్ట్ ఫెస్టివల్ అండి ఇది. అలాగే తేజ్ పుష్కర్ ఫెయిర్. ఓకే. ఈ 3 రాజస్థాన్లో జరుపుకునే ఫెస్టివల్స్. గంగోర్, తేజ్, పుష్కర్ ఫెయిర్. ఓకే. గుజరాత్ అండి. గుజరాత్లో జన్మాష్టమి అనేది ఫేమస్ ఫెస్టివల్ అండి. జన్మాష్టమి అంటే మనకి కృష్ణాష్టమి ఉంటుంది కదండి, కృష్ణుడు పుట్టినరోజు. సో ఇది అలాగే మనం ఇక్కడ జన్మాష్టమి కృష్ణాష్టమి అంటాము. గుజరాత్లో మనము కృష్ణాష్టమి అంటాము. గుజరాత్లో జన్మాష్టమి అంటారు. ఓకేనా. బర్త్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఓకే. తర్వాత దివాళీ అండి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, ఫెస్టివల్ ఆఫ్ మార్క్స్, బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్. చూడండి, బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్. ఇక్కడ దివాళీని కొంతమంది బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్గా జరుపుకుంటారు. కొంతమంది వ్యాపారస్తులు ఏంటంటే దివాళీని కొత్త ఇయర్గా బుక్స్ క్లోజ్ చేసి ఇప్పుడు అకౌంట్స్ రాసుకునే వాళ్ళు దివాళీకి బుక్స్ అనేవి క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేస్తారండి న్యూ ఇయర్. వాళ్ళకి కొత్త బుక్స్ లాగా, అక్కడికి ఇయర్ ఎండ్ లాగా వాళ్ళు ట్రీట్ చేసి కొత్త ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందని తీసుకుంటారు. సో దివాళీ. నవరాత్రి. ఓకే. చూడండి, గుజరాత్ జన్మాష్టమి, దివాళీ, నవరాత్రి. ఓకే. జన్మాష్టమి, దివాళీ, నవరాత్రి. గోవా అండి. సన్ బర్న్ ఫెస్టివల్.
సన్‌బర్న్ ఫెస్టివల్ అండి. ఇది గోవాలో జరుగుతుంది. ఇది ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ గోవా అండి. లైట్స్ అండ్ మ్యూజిక్ చాలా బాగుంటుందండి సన్‌బర్న్ ఫెస్టివల్ అనేది. ఓకే. ఫ్లెమింగ్ ఆహ్, సిమింగో మేళా. ఓకే. షిమింగో మేళా అండి. షిమింగో మేళా ఇట్ ఈస్ ఎ కౌంటర్ పార్ట్ ఆఫ్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ హోలీ. హోలీ హోలీ లాగా ఉంటుందని షిమింగో మేళా. గోవాలో ఈ 2 అండి ఫేమస్ ఫెస్టివల్స్. మెయిన్ ఇంపార్టెంట్ సన్‌బర్న్ ఫెస్టివల్, ఆహ్, షిమింగో మేళా. ఓకే. షిమింగో మేళా. నెక్స్ట్ మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్‌లో భగోరియా హాత్. భగోరియా హాత్ అనేది ఫేమస్ ఫెస్టివల్ అండి. లోక్ రంగ్ లోక్ రంగ్ ఉత్సవ్. లోక్ రంగ్ ఉత్సవ్. ఓకే. ఇది ఇంపార్టెంట్ అండి. భగోరియా హాత్ అనేది ఫెస్టివల్ ఈజ్ కాల్డ్ ఫెస్టివల్ ఆఫ్ లవ్. ఇక్కడ ఏంటంటే ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారంటే ఎవరన్నా గర్ల్స్, బాయ్స్ నచ్చినోళ్ళ మీద పౌడర్ రెడ్ పౌడర్ అండి. రెడ్ పౌడర్ చల్లి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి జరుపుకుంటారు. చూడండి ఇక్కడ నేను రాసాను ఎక్స్ప్లెనేషన్. ఫెస్టివల్ ఈజ్ కాల్డ్ ద ఫెస్టివల్ ఆఫ్ లవ్. ఇన్ దిస్ ఫెస్టివల్ ఏ బాయ్ అండ్ గర్ల్ పుట్ రెడ్ పౌడర్ ఆన్ దేర్ పార్ట్నర్స్ ఫేస్ ఇట్ దే లైక్ ఈచ్ అదర్. ఓకే. అంటే మనకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ తెలిస్తే బాగా గుర్తుంటుందని రాసాను అంతేనండి. సో మనం అదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. భగోరియా హాత్. ఓకే. లోక్ రంగ్ ఉత్సవ్ మధ్యప్రదేశ్ యొక్క ఫేమస్ ఫెస్టివల్స్. ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ యొక్క ఫేమస్ ఫెస్టివల్స్ వచ్చేసి నవరాత్రులు మనం కూడా జరుపుకుంటాం కదండి. నవరాత్రులు మనం దుర్గామాత యొక్క 9 అవతారాస్, 9 ఫార్మ్స్ మనం కూడా 9 అవతారాలతో దుర్గమ్మని పూజిస్తాం కదండి. మనం కూడా 9 డేస్ జరుపుకుంటాం. కానీ ఉత్తరప్రదేశ్లో చాలా బాగా చేస్తారు. అంటే వాళ్ళకి ఫేమస్ కదండి. సో చాలా బాగా చేస్తారు. రామ్ నవమి బర్త్ యానివర్సరీ ఆఫ్ గాడ్ రామ. రామ్ నవమి. ఓకే. రామ్ నవమి అనేది కూడా అక్కడ ఫేమస్ అండి. నవరాత్రి అండ్ రామ్ నవమి. ఓకే. ఇంకోటి మర్చిపోయానండి. ఉత్తరప్రదేశ్కి పూర్ణ కుంభమేళా అండి. అట్ ప్రెజెంట్ మనకి కుంభమేళా జరుగుతుంది కదా. సో మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ కుంభమేళాస్ ఉంటాయండి. ఒకటి పూర్ణ కుంభమేళా, అర్ధ కుంభమేళా, కుంభమేళా. సో పూర్ణ కుంభమేళా అనేది ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. ఇది 144 ఇయర్స్కి ఒకసారి జరుగుతుందంటండి. సో కుంభమేళా 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది 144 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్లో మనకి ఫేమస్ ఫెస్టివల్స్ వచ్చేసి బస్తర్ దసరా అండి. మనం మామూలుగా అందరు దసరా చేసుకుంటాం కదా. సో అలాగే ఇక్కడ వీళ్ళకి దసరా అనేది ఫేమస్. బస్తర్ దసరా అండి. కానీ దీనికో ఫేమస్ ఉందండి. 75 డేస్ ఫెస్టివల్ అండి ఇక్కడ ఇది. బస్తర్ దసరా అనేది 75 డేస్ జరుపుకుంటారండి వీళ్ళు ఈ దసరా అనేది. ఓకేనా. సో ఛత్తీస్గఢ్లో బస్తర్ దసరా అనేది ఫేమస్. మాఘీ పూర్ణిమ బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు ఘాసీదాస్ అండి. ఓకే. మాఘీ పూర్ణిమ. ఓకే. ఈ 2 ఫెస్టివల్స్ అనేవి ఇక్కడ ఫేమస్ ఫెస్టివల్స్ అండి. బస్తర్ దసరా 75 డేస్ ఫెస్టివల్. మాఘీ పూర్ణిమ. ఓకే. ఛత్తీస్గఢ్కి. జార్ఖండ్ అండి. జార్ఖండ్కి కారం ఫెస్టివల్, హోలీ, రోహిణి, తూసు. ఓకే. ఇవి కారం ఫెస్టివల్ అనేది ఇంపార్టెంట్ అండి. హోలీ జార్ఖండ్కి కారం ఫెస్టివల్, హోలీ, రోహిణి, తూసు. ఈ 4 ఫెస్టివల్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. వెస్ట్ బెంగాల్ అయితే ఒక ఫెస్టివల్ అండి, దుర్గా పూజ. వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ అనేది ఫేమస్ ఫెస్టివల్ అండి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ దుర్గా పూజ. ఓకే. త్రిపుర అండి. త్రిపురకి కరోచి పూజ అంటే 14 గాడ్స్ ఫెస్టివల్.
14 మంది దేవతలకి చేసే ఫెస్టివల్ అండి ఇది. 14 గాడ్స్ ఫెస్టివల్. కరాచీ పూజ త్రిపురేశ్వరి టెంపుల్ ఫెస్టివల్. త్రిపురేశ్వరి టెంపుల్ ఫెస్టివల్ అండి. ఇది కూడా ఫేమస్ ఫెస్టివల్ ఇన్ త్రిపుర. త్రిపురేశ్వరి టెంపుల్ ఫెస్టివల్ ఆర్ కరాచీ పూజ. ఓకే. సో పార్ట్ 1 వీడియోలో అయితే ఇక్కడి వరకు 15 స్టేట్స్ వరకు చేసుకున్నాం కదండి. మొత్తం 27 ఉన్నాయి. సో ఇంకా 12 బ్యాలెన్స్ ఉన్నాయి. అది పార్ట్ 2 వీడియోలో చెప్తానండి. ఇప్పటికే లెంతీ అయిపోయింది. సో పార్ట్ 1 వీడియో ఇక్కడితో అయిపోతుంది. అలాగే పార్ట్ 2 వీడియో కూడా చూడండి. ఖచ్చితంగా ఇందులో నుంచి మనకి 1 to 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం మిస్ చేసుకోకూడదు. సో చూడండి, మొత్తం 27 ఉన్నాయండి. 27 స్టేట్స్లో ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అండి. చాలా ఈజీగా మనకి 1 మార్క్ వస్తుంది. సో వదిలిపెట్టుకోకూడదు కదా మనం. సో పార్ట్ 2 కూడా చూడండి. పార్ట్ 1 ఇది 15 స్టేట్స్ చెప్పాను. ఇంకా 12 స్టేట్స్ అనేవి పార్ట్ 2లో చెప్తాను. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఈ నోట్స్ మీకు కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకేమైనా జీకే, స్ట్రాటజిక్ జీకేలో కానీ, మ్యాథ్స్, రీజనింగ్లో ఇంకేమైనా టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. మనం ఫేమస్ ఫెస్టివల్స్ యొక్క వీడియో పార్ట్ 1 వీడియో చేసుకున్నాం కదండి. సో నేను కొన్ని క్వశ్చన్స్ మీకు పార్ట్ 1 వీడియో విని ఉంటే నేను ఇక్కడ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? కేరళలో ఏ ఫెస్టివల్స్ ఫేమస్? ఓకే. గోవాలో ఏ ఫెస్టివల్స్ ఫేమస్? ఏపీలో బర్డ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? ఆర్ ఆ బర్డ్ ఫెస్టివల్ పేరేంటి? ఓకే. మహారాష్ట్రలో ఫేమస్ ఫెస్టివల్స్ ఏంటి? దివాళీ ఫెస్టివల్స్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటాం? విషు ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటాం? వెస్ట్ బెంగాల్లో ఏ ఫెస్టివల్స్ జరుపుకుంటాం? ఉత్తరప్రదేశ్లో ఏ ఫెస్టివల్స్ జరుపుకుంటాం? ఓకే. చూడండి, ఫేమస్ ఫెస్టివల్స్ ఏంటి, వీటికి ఫేమస్ ఫెస్టివల్స్ ఏంటి అనేది నేను అడుగుతున్నానండి. ఇక్కడ రాసిన వాటికి ఫేమస్ ఫెస్టివల్స్ చెప్పాలి. అలాగే ఇక్కడ బర్డ్ ఫెస్టివల్ అని, ఏపీలో బర్డ్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుందండి. దాని పేరేంటి తెలిస్తే అది ఎక్కడ జరుగుతుందో కూడా రాయండి. ఓకేనా? దివాళీ ఎక్కడ జరుపుకుంటాం? విషు ఏ స్టేట్లో జరుపుకుంటారు? ఓకేనా? మిగిలిన వాటికి ఏ ఫెస్టివల్స్ జరుపుకుంటాం అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.